జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్. నేను హనుమత్ ప్రసాద్. అందరికీ నమస్కారం. ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా హైడ్రా. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హైడ్రా అంటే భయం పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎవరైతే అక్రమంగా స్థలాలని గట్ట కబ్జా చేశారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో కొంతకాలం స్తబ్దుగా ఉండేటువంటి హైడ్రా మళ్ళీ తన చేతలకు పదును పెట్టింది. అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టేస్తుంది. సో ఈ నేపథ్యంలో భాగంగా పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు వసంత రియల్ ఎస్టేట్ పేరు మీద ఆయన అనేక రకాల వెంచర్లు వేస్తూ ఉంటారు. ఆ వెంచర్లో భాగంగా హెఫీజ్పేటకి అక్కడ 39 ఎకరాల భూమి వాళ్ళదే అని మొదటి నుంచి క్లెయిమ్ చేసుకుంటున్నారు. 2005 నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలలో చేసుకుంటున్నా ఉన్నారు. అందులో అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో అక్రమంగా వాళ్ళు కబ్జా చేసి అనుమతులు పొంది వాళ్ళు కడుతున్నారు తప్ప ఆ భూమికి ఆగింది కాదు అని చెప్పి హైడ్రా అనేది చెప్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా హైడ్రా ఆగమేఘాల మీద వచ్చి ఆ ఎమ్మెల్యే గారికి చెందినటువంటి స్థలాన్ని అది అక్రమంగా గుర్తించి దాన్ని నిర్మాణాలని కూలగొట్టడం జరిగింది. ఆయన వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే వచ్చి ఇది మా సొంత స్థలం అండి, 2005లోనే మేము అప్రూవల్స్ అవన్నీ తెచ్చుకున్నామండి, దానికి సంబంధించిన అన్ని అనుమతులు కూడా ఉన్నాయని కోర్టులు కూడా తమకు పర్మిషన్ ఇచ్చిందండి. అయినప్పటికీ ఈ విషయాన్ని మేము రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి మేము వివరించాం. ఆయన అన్నీ చూసుకుని మళ్ళీ మీకు తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళీ తీరా చేస్తే ఒకసారిగా వచ్చి మా నిర్మాణాలన్నీ కూలగొట్టేశారు. కాకపోతే ఈ విషయం మీద మేము కోర్టుకు వెళ్ళి నష్టపరిహారం కూడా హైడ్రా నుంచి పొందుతాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పొందుతాం అనేటువంటి విషయం ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే రైట్, హైడ్రా అన్నది ఎక్కడైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారో, అలాగే చెరువులు ఉండేటువంటి కొంటలో ఉండేటువంటి భూముల్లో చెరువులను పూడ్చిపెట్టి ఎక్కడైతే స్థలాలను కబ్జా చేశారో ఆ రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకున్నారో వాటిని స్వాధీనం చేసుకోవడం చాలా శుభపరిణామం. అట్ ద సేమ్ టైం అంటుంది, ఇక్కడ వీళ్ళు అక్రమంగా నిర్మించుకున్నటువంటి స్థలాన్ని కూలగొట్టడమే కాదు, స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు, ఆ స్థలానికి అనుమతులు ఎవరెవరు ఇచ్చారు, ఆ స్థలానికి అనుమతులు ఇవ్వడంలో అక్కడ కమిషనర్లు ఉంటారు, మున్సిపల్ కమిషనర్లు ఉంటారు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ స్టాఫ్ ఉంటారు, అక్కడ స్థలానికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రార్లు ఉంటారు, అప్రూవల్స్ ఇచ్చినటువంటి రెవెన్యూ సిబ్బంది ఉంటారు. మరి వీళ్ళందరి పని ఏంటి? వీళ్ళందరినీ ఏమన్నా టచ్ చేశారా? వీళ్ళు అనుమతులు ఇచ్చి వీళ్ళన్నీ సక్రమంగా ఉన్నాయని అనుమతులు ఇస్తే ఈ రోజున అది ప్రభుత్వ శాఖే, ఇక్కడ ఇది ప్రభుత్వ శాఖే, ఇది ఆ భూమి కాదు అని అంటున్నారు. అది వాళ్ళ ప్రభుత్వ భూమి కాదు, వాళ్ళ సొంత స్థలం, మేము రిజిస్ట్రేషన్ చేసాం, ఎవరో అమ్మారో ఎవరో కొనుక్కున్నారని వాళ్ళు అంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి మీరు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ భూమిని కానీ మీరు క్లెయిమ్ చేసినట్టయితే, అంటే హైదరాబాద్కి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, మరి ఆ గవర్నమెంట్లో అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సిబ్బందిని అవినీతికి పాల్పడి ఈ భూముల్ని బదలాయింపు చేశారు, రిజిస్ట్రేషన్ చేశారని ఆ భావనే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు జైలుకు పంపించట్లేదు? అవేం పంపించకుండా కేవలం అక్కడ భూమి ఎవరో అమ్మితే వీళ్ళు కొనుక్కొని అక్కడ చిరకాలంగా స్థానికంగా ఉంటున్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇది సడన్గా వచ్చి ఇదంతా ప్రభుత్వ భూమి మేము కూలగొట్టేస్తున్నాం వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయండి, లేకపోతే చట్టబద్ధంగా చేయండి. మీరు కోర్టులో కేసు వేయండి, దానికి ఒక విధానం ఉంది కదా. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కోర్టులో కేసేసి మీరు క్లెయిమ్ చేసి తీసుకోండి తప్ప మీ అంతటా మీరు వెళ్ళి దాన్ని పడగొట్టేసి దానికి ఏమైనా చట్టం ఏమైనా ఉందా? మీరు ఏమైనా చట్టం తెచ్చారా? ఒకవేళ అలా తెచ్చినా చెల్లుబాటు అవుతాయా చట్టాలు? ఇప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి, హైడ్రా కమిషనర్ గారికి నేను చెప్పేది ఏంటంటే యాడ్వర్స్ పొజిషన్ అని ఒక చట్టం ఉంది. యాడ్వర్స్ పొజిషన్ గురించి క్షుణ్ణంగా కానీ తెలుసుకుంటే మీరు ఈ పని చేయరు. అంటే యాడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటంటే ఒక ప్రభుత్వ భూమిలో అయినా ఎవరైనా ఆక్రమించుకుని 15 సంవత్సరాల పైబడి కానీ ఉంటే, అలా ఉన్నట్టుగా కానీ రుజువులు చూపెట్టుకోగలిగితే ఆ స్థలం వాళ్ళదైపోతుందని చెప్పి చట్టం స్పష్టంగా చెప్తుంది. ఇటు ప్రైవేట్దైనా ప్రభుత్వం. వీళ్ళు చిరకాలంగా 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒక నిజంగా ఆక్రమించుకున్నా మీరు దానికి తగ్గట్టుగా కోర్టులో కేసులు తీసుకోవాలి. చట్టం ఆ రకంగా ఉంది కదా. ఇక్కడ వీళ్ళేమో పక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొనుక్కున్నామని చెప్తున్నారు, పలానా వాళ్ళ దగ్గర నుంచి బోళ్ళంత పెట్టుబడులు పెట్టారు.
ఇప్పుడు ఉన్నట్టుండి ఇది ఆ భూమి అని చెప్పి మీరు సడన్గా మీరు కూలగొట్టేస్తే అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేస్తుంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెళ్ళిబిగుతుంది. సో అట్ ద సేమ్ టైము మీకు నచ్చిన వ్యక్తుల పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తుంటారు అన్నది కూడా చూద్దాం. ఎందుకంటే గతంలో మీరు హైడ్రా ప్రారంభమైనటువంటి దినాల్లో అటు ఓవైసీ గారి ఎంపీ గారికి సంబంధించినటువంటి కాలేజీని, ఇటు మల్లారెడ్డి గారి కాలేజీలని కూడా అక్రమంగా చెరువుల్ని నాణాలని పూడ్చేసి మీరు అక్కడ కట్టారని చెప్పి నిర్ధారణకు వచ్చారు. పైనుంచి శాటిలైట్ మ్యాపులతో సహా చూపించారు, నిర్ధారించారు. అయితే ఆ రోజు కొట్టడానికి ఏంటంటే అనవసరంగా స్కూల్ పిల్లలు చదువు పాడైపోతుంది, వీళ్ళని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వదిలేసి ఆ కాలేజీలు తదనంతరం కూడా మీరు ఆ పని చేస్తున్నారు. ఇప్పటికొచ్చి దానికైనా పనులు ప్రారంభించారా? ముందు అది కదా, ఆల్రెడీ కాలేజీలు అయిపోయాయి కదా, వాటిని తీయించడం అన్నది సంగతి తేల్చాలి కదా. లేకపోతే మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి కదా, మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తలేదు అది ఖచ్చితంగా చెప్పాలా. సో లేదా వాళ్ళు కోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారా? ఇప్పుడు మళ్ళీ అడిగితే వాళ్ళు కోర్టులో కేసు వేసుకున్నారు, స్టేలు ఉన్నాయని కానీ చెప్తారేమో. స్టేలు ఉన్నాయని చెప్పినా అసలు దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకుండా మీరు కూలగొట్టేస్తున్నారు కదా. చాలామందివి కోర్టులతో కూడా చాలాసార్లు అక్షంతలు వేసాయి. మరి దీన్ని ఎలాగా సాల్వ్ చేస్తారు? అక్రమంగా ఆర్జించిన వాళ్ళు చేయవలసిందే, కానీ అందులో కొంతమందికి మినహాయింపు, కొంతమందికి వడ్డింపు అంటే ఎలాగా? ఆఖరికి పేదవాళ్ళు కూడా ఎప్పటి నుంచో కొనుక్కుంటున్న ఇల్లు కొనుక్కుని కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టకుండా మీరు ఉన్నట్టుండి ఖాళీ చేసేమని రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దున్న కూలగొట్టేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎవరితో చెప్పుకుంటారు? ఏంటి అది కూడా ఆలోచించాలి కదా. ప్రజలు కుయ్యో మోరో నెత్తి నోరు ముట్టుకుంటున్నారు, ఇందుకా మేము తీసుకొచ్చింది అని. ఇప్పుడు అమ్మినోడిని తీసుకొచ్చి లోపలేయండి, అమ్మినోడిని తీసుకొచ్చి దాని నుంచి రికవరీ చేయండి, రికవరీ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి, అది స్వాధీనం పరుచుకోండి. ఇప్పుడు ఎవరో అమాయకుడు స్థలం కొన్నాడు, అక్కడ కట్టుకున్నాడు, ఇది ప్రభుత్వ స్థలం అని మీరు కూలగొట్టేస్తున్నారు. మీరు అమ్మినోడిని లోపలేసి ఆ స్థలం అని తెలిసిన ఇతనికి తెలియదు కదా, రిజిస్ట్రేషన్ చేసాడు, ఎవరో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేసారు, దానికి సంబంధించింది అయిపోయింది. అమినోని లోపల వేయాలి కదా, అమినోని నుంచి రికవరీ చేసి ఇతనికి ఇప్పించాలి కదా, లేకపోతే ఇతనికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టాలి కదా. ఇవేమీ లేకుండా మీరు కేవలం ఇది మా స్థలం కాబట్టి మేము చూసుకుంటాం, మీరు చూసుకోండి అని పబ్లిక్ని రోడ్డు మీద పడేస్తే ఎలాగండి? కావాల్సిన వాళ్ళకి అవుతా ఒక రకంగా, మనోళ్ళు కాకపోతే ఇంకో రకంగా చేస్తే అది ఎలాగండి? ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు మీకు చెప్పారు, అది కొట్టేసే ముందు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆయన ఇలా ముఖ్యమంత్రి గారితో ఏదైనా చెప్పుకుంటే మొగమాటలు అడ్డొస్తాయని చెప్పి ఆయన విదేశీ పర్యటనలో ఉండగా చాకచక్యంగా ఇచ్చేసారా? లేకపోతే ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా కొట్టేస్తున్నామని చెప్పి? ఇవన్నీ తేలాలి కదా. సో సరే, అంతకుముందు ఆయన అమ్మేసి బిల్లాలు కట్టి గేటెడ్ కమ్యూనిటీ కట్టేసి వాటి పరిస్థితి ఏంటి? వాటిని కూడా ఇదే రకంగా కూలగట్టేస్తారా? కూలగట్టే ముందు అడ్వర్స్ పొజిషన్ అనేటువంటి ఒక చట్టం ఒకటి ఉంది, దాని ప్రకారం మీరు వెళ్తే బాగుంటుంది. లేకపోతే అటువంటి వ్యక్తులు కోర్టులో కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులు వేసుకుంటే ఒక నిజాయితీ గల నిబద్ధత గల అధికారిగా ఉన్న మీరు కూడా అవి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు వరకు మీ గురించి ఎవరు చెప్పుకున్నా చాలా నిజాయితీ గల అధికారినే చెప్పుకుంటారు. కానీ నిజాయితీ ఒకటే కాదు కదా, అవినీతి అవి పాల్పడడం కాదు కదా, చట్ట ప్రకారం కూడా వెళ్ళాలి కదా. చట్టవిరుద్ధంగా వెళ్తే అక్కడ మరి దానికి ఏమంటారు? ఒకసారి మరి పేద ప్రజల విషయాల పట్ల కూడా మీరు దృష్టి సారించి, అలాగే నిజంగా కేవలం ధనార్జన కోసం అమ్ముకుని ఆ స్థలాలను ఆక్రమించి కాలేజీలు కట్టేసుకున్నటువంటి ఓవైసీ గారి కాలేజీని, మల్లారెడ్డి గారి కాలేజీని గతంలో టైం ఇచ్చారు, అది అవగానే మేము పడగొట్టేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏం చేస్తున్నారన్నది చర్యలు లేవు. ఆటల సంగతి ఏం చేస్తారన్నది కూడా తెలియజేస్తూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ హనుమత్ ప్రసాద్.